జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజా మున్సిపాలిటీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎస్సీల వర్గీకరణ అంశాన్ని పరిష్కరించకుండా జాప్యం చేస్తున్నారని, మాదిగలకు అన్యాయం చేస్తున్న కేంద్రం వైఖరికి నిరసనగా ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూలై 7న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర ఎంఆర్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ చేపట్టబోయే దీక్షకు సంబంధించిన కరపత్రాలను ముఖ్య అతిథిగా జిల్లా గౌరవ అధ్యక్షులు హస్సన్ మాదిగ పాల్గొని కరపత్రం విడుదల చేశారు. మాదిగలకు ఎస్సీ, ఏబిసిడి వర్గీకరణ ద్వారా విద్యా, ఉద్యోగ రంగాల్లో అవకాశాలు లభిస్తాయని, జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ మాదిగ స్థితిగతులను అధ్యయనం చేసి వర్గీకరణకు అనుకూలంగా నివేదిక ఇచ్చిందని జిల్లా అధ్యక్షుడు హుస్సేన్ మాట్లాడారు. అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఈ ఎస్సీల వర్గీకరణపై, ఎస్సీల అణిచివేతపై ఈ జూలై 7వ తారీఖున వర్గీకరణపై 7వ తారీఖున మన ఇందిరా పార్క్ నుంచి దీక్ష చేపడుతున్నాము. శ్రీ వంగపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దీక్షను విజయవంతం చేయాలని ఈరోజు మనం ఐజా మండలంలో అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి పూలమాల అర్పించి ఈ యొక్క కరపత్రాన్ని మనం రిలీజ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ యొక్క దీక్షని విజయవంతంగా పూర్తి చేస్తారని కోరుకుంటూ అందరికీ జేబీఎం తెలుపుతూ అందరినీ పిలుపునిస్తున్నాం. చేస్తామని కేంద్ర వైఖరి ఇంకా జాప్యం చేస్తుంది. 30 ఏళ్ళు అవుతున్నా కానీ ఇంతవరకు చేస్తామని ఇంతవరకు కూడా జాప్యం చేసుకుంటా సుల్లబల్ల మాటలు చెప్పుకుంటా ఇంతవరకు అయింది. ఇలాంటిది కూడా కేంద్రంలో తీర్మానం చేయకుండా ఎస్సీలను మోసం చేసుకుంటూ మబ్బపెడుతూ చేస్తున్న కేంద్ర ప్రభుత్వాలకి